గమనించండి, ఒక మనిషికి గౌరవం వచ్చేది, ఒక మనిషి నిన్ను చూసి ధైర్యము పడేది, ఒక మనిషి నిన్ను చూసి చక్కగా ఈయన మంచోడని చెప్పేది ఎప్పుడో తెలుసా? నీ స్వభావం బాగున్నప్పుడే, నీ స్వభావం చక్కగా ఉన్నప్పుడే, నీ భావాలన్నీ కూడా అర్థపూర్వకంగా ఉంటేనే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ నేను అప్రిషియేట్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరూ కొన్ని గౌరవిస్తూ ఉంటారు. స్వభావం అంటే ఉదాహరణ చెప్తారు. బైబిల్లో రూత్ గారు ఒక ఆవిడ ఉంది. రూత్ గారు, నయోమి గారు, ఓర్ప గారు, వీరు ముగ్గురు జీవితంలో జరిగిన కామన్ సంఘటన ఏంటంటే భర్తలు కోల్పోయారు. నయోమి, రూతు, ఓర్ప అనుకున్న, అమ్మ మీ దేశాలకు మీరు వెళ్ళిపోండి తల్లి, నా దగ్గర ఉంటే మీకు అన్ని కూడా అశుభాలు జరుగుతాయి, నా దగ్గర ఉంటే మీకు ఏమి కూడా జరగట్లేదు, మీ ఇంటికి వెళ్ళిపోండి. ఓర్ప ఏమోంచి తన స్వభావం చెడ్డది కనుక నేను నా సొంత జీవితం నేను చూసుకోవాలి, స్వార్థం చూసుకోవాలి, మళ్ళీ నేను ఇంకో పెళ్లి చేసుకోవాలని చెప్పి అత్త అయిన నయోమికి ముద్దు పెట్టి ఏమైపోయింది? ఓర్ప మొత్తం వెళ్ళిపోయింది అక్కడి నుంచి. రూత్ స్వభావం ఎంత మంచిదంటే, రూత్ అన్న మాట ఏంటంటే, అత్త నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను, నీతో నేను ఉంటాను, నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడికి వెళ్తే ఆ ప్రాంతం కూడా అదే నాదే ప్రాంతం అని చెప్పి ఎప్పుడైతే రూత్ మంచి స్వభావం కలిగి ఉందో ఆ స్వభావం బట్టే ధనవంతుని బోయేజు పరిచయం అయ్యాడు. రూత్ జీవితాన్ని ప్రభు మార్చగలిగాడు. హల్లెలూయా. కేవలం రూత్ యొక్క స్వభావమే